డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి స్కామ్ పైన నిన్న నేషనల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. నేషనల్ మీడియాలో అన్ని డిబేట్లు ఈ కల్తీ నెయ్యి గురించే చర్చించటం ఒక విశేషం అయితే, వాటన్నిటిలోకి రిపబ్లిక్ టీవీకి సంబంధించిన అర్నాబ్ గోస్వామి జగన్మోహన్ రెడ్డిని అయితే ఒక్క ఆట ఆడుకున్నాడని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేషనల్ స్పోక్స్ పర్సన్గా కార్తీక్ ఎల్లాప్రగడ వచ్చి అక్కడ కూడా నోటి దోలకు పని చెప్పి అర్నాబ్ గోస్వామితోటి తిట్లు తిన్నంత పని చేశాడు. ఎక్కడికి పోయినా వీళ్ళకు ఉన్నది ఆ గబ్బు నోరే అన్నట్టుగా అలాంటి మాటలే మాట్లాడి నేషనల్ మీడియాలో కూడా వైసీపీ పరువు తీశారు, జగన్మోహన్ రెడ్డి పరువు తీశారు. ఇదిగో ఆంధ్ర వాళ్ళంటే వాళ్ళకి నోటికొచ్చేది బూతులేనండి అన్నట్టుగా ఆంధ్ర పరువు కూడా తీసి పాడేశారు. అసలు అర్నాబ్ గోస్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలైతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. అసలు ఆ చర్చలోనే ఆ కార్తీక్ కూడా ఒక సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటి అర్నాబ్ వేసి అల్లకల్లోలం చేసేసాడు. అసలు ఆ చర్చలో ఏమి నడిచింది, చర్చ సారాంశం ఏమిటి, నిజంగానే అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మన కుండబద్దల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు, అప్డేటెడ్ వీడియోలు మొత్తం మీ ముందుకు చాలా త్వరగా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, అర్నాబ్ గోస్వామి అనంటే అతని గొంతు ఎంత పెద్దదో అతని నాలెడ్జ్ కూడా అంతే పెద్దది. ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నాడంటే కూలంకషంగా అందులో ఉన్న ప్రతి ఒక్క పిన్ పాయింట్ని మన తెలుగు మీడియా కవర్ చేయలేని చాలా మ్యాటర్ని ఆ ఒక్క డిబేట్లో అర్నాబ్ గోస్వామి కవర్ చేశాడంటే చూడండి అతను ఎంత స్ట్రాంగ్ బేస్ తోటి ఉన్నాడో. ఇక దాంతోపాటుగా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా ఇప్పుడు కొత్త వ్యవహారం ఒకటి ఈ కల్తీ నెయ్యిలో బయటకు వచ్చింది. ఇందులో హిందూ మతం పైన దాడి కింద అభివర్ణిస్తూ ఈ కల్తీ నెయ్యిని అర్నాబ్ గోస్వామి ప్రజెంటేషన్ అయితే ఒక అల్టిమేట్ అనే చెప్పుకోవాలి. ఒక క్రిస్టియన్ ప్రాక్టీసర్ అయిన జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం పట్ల, అందులోనూ ఉన్న విశ్వాసాల పట్ల ఏ మేరకు ఆయనకు నిబద్ధత ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. ఇదే విషయాన్ని కార్తీక్ను కూడా, ఆ నేషనల్ స్పోక్స్ పర్సన్, వైసీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ కార్తీక్ను కూడా అడిగితే ఆయన దాటవేద సమాధానం చెప్పిన వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు అర్నాబ్ గోస్వామి. నేను ఒక హిందూ ప్రాక్టీసర్ని, నేను హిందువుని, ఆ టీటీడీ నుంచి వచ్చిన ఆ లడ్డూని వస్తే ఒక చిన్న మొక్క నాకు ఇచ్చినా కూడా దాన్ని నేను చెప్పులిప్పి కళ్ళకు అద్దుకొని తీసుకొని దాంట్లో ఒక చిన్న పోర్షన్ తీసుకొని నా కుటుంబం మొత్తానికి మరికొంత పంచటానికి నేను రెడీగా ఉంటాను. అలాంటి ప్రశస్తమైన ఆ లడ్డూలో కల్తీ నెయ్యి ఎలా చేస్తారు అని, కల్తీ నెయ్యిలో ఏమేం జరిగింది మొత్తం వివరంగా కూలంకషంగా చెప్పాడు. దీంతో పాటుగా ఏదో సిబిఐ సిట్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటే ఏది క్లీన్ చిట్టు, ఏ క్లీన్ చిట్ అని దేన్ని అంటారు అని కూడా ప్రశ్నించటం జరిగింది. ఇందులో మరి కార్తీక్ వీటన్నిటికీ సమాధానం చెప్పలేక బూతులు లంకించుకున్నాడు. కోర్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి ఆ డిబేట్లో మన తెలుగులో లాగా అమ్మ మొగుడనో, మొన్న అంబటి రాంబాబు వాడాడు కదా అలాంటి మాటలు కానీ, లేకపోతే గతంలో మరి కొడాలి నానియో, వల్లభనేని వంశీయో, ఆర్కే రోజా కూడా ఆడ మనిషి అయినప్పటికీ కూడా వాడే బూతులు అవి మనం నోటితో పలకలేం కదా. అలాంటివి కాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఫిల్తీ మౌత్ తోటి ఒక అనౌన్స్మెంట్ చేశాడు, అందులో జంతు కొవ్వు ఉంది అని ఒకసారి పలికితే మెదలకుండా ఊరుకున్నాడు అర్నాబ్ గోస్వామి. అదే చర్చలో మరి టీడీపీ పార్టీ నుంచి కూడా స్పోక్స్ పర్సన్ ఉంటారు. కాకపోతే మన తెలుగులో లాగా అడ్డం పడి బ్యా 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 అని అరిసి చర్చ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తే ఇమీడియట్గా కట్ చేసి అవతల పాడేసి వాళ్ళ మీద ఇంతెత్తున ఎగురుతాడు అర్నాబ్ గోస్వామి. అందుకని మధ్యలో ఎవరు కలగ చేసుకోరు. కానీ ఇలాంటి మాట మాట్లాడుతూ ఉంటే అర్నాబ్ గోస్వామి కలగ చేసుకున్నాడు. 3 సార్లు 4 సార్లు చంద్రబాబు నాయుడు ఫిల్తీ మౌత్ తోటి. అసలు ఆ ఫిల్తీ మౌత్ ఏంటంటే ఒకసారి మీరు కూడా గూగుల్లో చెక్ చేసుకోండి. గబ్బు నోటితోటి, మురికి నోటితోటి, అసభ్యకరమైన పదజాలాలు పలికే నోరు అనే అర్థం కూడా వస్తుంది దానికి.
అలాంటి నోటితో చంద్రబాబు నాయుడు జంతు కొవ్వు ఉందన్నాడు, అందులో జంతు కొవ్వు లేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని మళ్ళీ అంటే ఏది క్లీన్ చిట్టు? క్లీన్ చిట్ అంటే ఏమిటి? అందులో రసాయనాలు కలిపి ఒక కెమికల్ లడ్డూని తయారు చేయటం క్లీన్ చిట్టా అని గట్టిగా వేసేసుకున్నాడు. మామూలుగా కాదు. అసలు నేషనల్ మీడియాకు పోయినా కూడా మన నోటికి వచ్చిన బూతుల్ని మనం మానుకోమన్నట్టు వైసీపీ అసలు ఈ బూతులు అవినీతి ఈ బేసిస్ మీదనే వాళ్ళు పార్టీని నడపకొస్తున్నట్టు కనపడుతోంది. నేషనల్ మీడియాలో సైతం ఇలాంటి మాటలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీసి అవతల పాడేశారు. ఇదిగో ఈ ఆంధ్ర వాళ్ళైతే ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అన్నట్టుగా తయారై కూర్చుంది. దాంట్లో ఒక ప్రశ్న అర్నబ్ గోస్వామి ఆ కార్తీక్ని అడిగాడు, ఆర్ యు ఏ హిందూ అని అడిగితే ఎస్ ఐ ఆమ్ హిందూ అని ఆయన దాన్ని చాలా గర్వంగానే చెప్పినప్పటికీ వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, ఈజ్ ఈ హిందూ ఆర్ క్రిస్టియన్ అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు లేదు అనేది కూడా మరి కార్తీక్ తెలియదు. ఎస్ ఈజ్ ఎ క్రిస్టియన్ అని చెప్పొచ్చు కదా, చెప్పలేడు. చెప్పలేక ఈ క్వశ్చన్ ఇప్పుడు అవసరమా, ఈ క్వశ్చన్ తోటి ఇప్పుడు ఈ చర్చలో ఏమిటి అవసరం అని గట్టిగా మాట్లాడుతుంటే మరొక పక్కన అర్నబ్ గోస్వామి కూడా గట్టిగా వేసుకున్నాడు, నేను హిందువుని, నాకు తెలుసు హిందూ ధర్మం పట్ల ఉన్న ఈ నిబద్ధత ఏమిటి అనేది. మరి ఆ జగన్మోహన్ రెడ్డికి ఉన్న నిబద్ధత ఏమిటి తెలియాలి అని అంటే ఇప్పుడు ఈ టీటీడీ అంశంలో రాజకీయాలు ఎలా మిళితం కాకూడదో రాజకీయాల్లో మతం కూడా మిళితం కాకూడదు అనే దానికి కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ గాను మొత్తం అంతా మిళితమైపోయింది. ఎక్కడికక్కడ అవినీతితోటి అవినీతి ఆర్జన కోసం చేశారో మరి ఇంకా ఏదైనా ఒక ఇంటర్నల్ కారణం ఉందో తెలియదు. కానీ అక్కడ జరిగిన వ్యవహారం అయితే 5 సంవత్సరాల పాటు ఒక ఉపద్రవమే జరిగింది అనుకోవాలి. కెమికల్ లడ్డూని ఈవెన్ టాయిలెట్ క్లీనర్లుగా వాడుతూ ఉన్న ఆ కెమికల్ లప్సా అనే ఆ కెమికల్ తోటి జంతు కొవ్వుని వాష్ చేస్తే కనిపెట్టలేరు అనే విషయానికి దాన్ని కూడా వాడటం జరిగింది. మరి దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందనేది కూడా అర్నబ్ గోస్వామి ప్రశ్న. దానికి ఇక చెప్పలేక మెంగలేక కక్కలేక అన్నట్టు మరి ఈ కార్తీక్ కూడా హీజ్ ఏ హ్యూమనిస్ట్ అని పేరు చెప్పాడు. ఆయన క్రిస్టియనో హిందువో లేకపోతే ముస్లిమో ఎట్లా కూడా కాదు, హీజ్ ఏ హ్యూమనిస్ట్ అన్నాడు. ఎస్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ హ్యూమనిస్ట్, ఐ ఆమ్ ఏ హిందూ హ్యూమనిస్ట్, యు ఆర్ ఏ హిందూ హ్యూమనిస్ట్. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? హీజ్ ఏ క్రిస్టియన్ ప్రాక్టీషనర్ హ్యూమనిస్ట్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని అడిగితే ఏమి చెప్పలేకపోతున్నాడు. ఎస్ అఫ్ కోర్స్ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అని అంటున్నాడు, కానీ నిజంగా క్రిస్టియన్ అని చెప్పలేడు. కానీ మనం ఆచరిస్తున్న మతాన్ని చెప్పుకోవడానికి మనకెందుకండి? మళ్ళీ ఇందులో ఇలా ఈ వ్యవహారంలో మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే ఆ మతపరమైన దాంట్లోనే హూ ఈజ్ వైవి సుబ్బారెడ్డి, ఈజ్ హీ నాట్ బిలాంగ్స్ టు యువర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు అన్న ఒక మాట ఉంది చూశారు, ఫిల్తీ మౌత్ అని, దానికి అర్నబ్ గోస్వామి ఇచ్చాడు చూడండి. పెద్దవాళ్ళకి తండ్రి వయసు ఉన్న వాళ్ళకి మనం మర్యాద ఇస్తాం, కాళ్ళకు మొక్కుతాం. ఇక్కడ మీరు కాళ్ళకు మొక్కాల్సిన పని కూడా లేదు, కనీసం మర్యాద ఇవ్వటం కూడా చేత కాదా అని అడిగితే తల దించేసుకున్నట్టు అయిపోయింది ఆంధ్ర ప్రజల మొత్తానికి. ఇదే ఈరోజు కుండబద్దలు.